అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి గుర్తున్నాడుగా? అదేనండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ భాగస్వామి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత భాగస్వామి. అయితే ఇప్పుడు సడన్ గా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన సోదరుడు రోహిత్ రెడ్డి భార్య విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ప్రస్తుతం ఆమె అక్రమ కట్టడాల విషయంలో వార్తల్లో కొంతకాలంగా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ల విషయంలో దేశవ్యాప్తంగా మంచి పేరున్న అరబిందో కంపెనీ పరువు పోగొట్టుకుంది. ఇంట్లో మొగుళ్లే కాదు, మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ భీమిలి బీచ్ పక్కన రిసార్ట్ కట్టుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని కబ్జా చేసి అడ్డంగా గోడ కట్టేసింది నేహారెడ్డి. అయితే అప్పుడు అధికారంలో జగన్ రెడ్డి ఉండటం వల్ల గోడ వరకు కట్టుకున్న ఆమె ఈ రోజు రిసార్టులు కట్టుకుందామనుకునేసరికి కథ మొత్తం తేడా వచ్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. అవి జగన్ ఏపీని పాలిస్తున్న రోజులు. మద్యం, ఇసుక, మైనింగ్ స్కాములతో విచ్చలవిడిగా దోపిడీలు, పోర్టులను లాక్కోవడం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడం, అరెస్టులు చేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు, యథేచ్ఛగా గంజాయి సాగు, డ్రగ్స్ అమ్మకాలు లాంటి అరాచకాలు రాజ్యమేలుతున్న సమయం. సరదాగా ప్రత్యేక విమానంలో వెళ్తున్న విజయసాయిరెడ్డికి కాకినాడ పోర్టు మీద కన్నుపడింది. తన కూతురికి కానుకగా పోర్టును రాసిద్దామనుకొని నిర్ణయించుకొని జగన్ దగ్గర అనుమతి తెచ్చుకున్నాడు. జగన్ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి సన్నిహితుడు కావడంతో ఓకే చెప్పేశాడు. రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరో కాదు, అరబిందో వ్యవస్థాపకుడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తండ్రి. అలా పోర్టులో ఉన్న ఏపీ ప్రభుత్వ వాటాను అప్పనంగా రాసేసుకున్నారు. తానేం తక్కువ తినలేదంటూ విజయసాయిరెడ్డి కూతురు రిసార్టు కట్టేందుకు స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా భీమిలి బీచ్ కు అడ్డంగా గోడ కట్టేసింది. సముద్ర తీరాన్ని ఆక్రమించడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోర్టుకెళ్లారు. కేంద్ర పర్యావరణ, సముద్ర చట్టాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా గోడ కట్టేయడంతో కోర్టు మండిపడింది. 17 కోట్ల జరిమానా విధించడంతో పాటు గోడ కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా భరించాలని ఆదేశించింది. ఆ తీర్పు ప్రకారం గోడను కూల్చేందుకు 48 లక్షలవగా వాటిని నేహారెడ్డి చెల్లించారు. మరో 37 లక్షలు అవసరమవడంతో ఆ డబ్బు కూడా చెల్లించాలంటూ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కోర్టును ఆశ్రయించగా వాటిని కూడా వెంటనే చెల్లించాలంటూ కోర్టు నేహారెడ్డిని ఆదేశించింది.